నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోదీ నారాయణస్వామి టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో టీడీపీ పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. పెద్దశంకర్లపూడి పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసి ఏలేశ్వరం పట్టణ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ పట్టణ తూర్పు సంఘ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేసి తూర్పు కాపు సంక్షేమ కమిటీ భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు రాజ్యసభ సభ్యులు సతీష్ ద్వారా పరిష్కారం దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామంతుల గోపి, రెడ్డి నాగేశ్వరరావు, బోడికుడి సత్యనారాయణ, సామంతుల నీలాపరిరావు, కోరడ రాము, పతివడ రామకృష్ణ, శంఖని బాబ్జీ, కర్రోతు గాంధీ, కిలారి రామచంద్రరావు, జొన్నాడ వీరబాబు, సిగడం బాలు, పండ్రకి శ్రీను, మామిడి లలిత, బుడగ శ్రీను తదితర తూర్పు కాపు సభ్యులు పాల్గొన్నారు. మంత్రివర్యుల దగ్గరికి అందరికీ కూడా ఈ సమస్యను నేను ప్రత్యేకంగా స్వయంగా వెళ్లి వారికి ఈ సమస్యను వివరించి దాన్ని ఈ సర్వీస్ ఇబ్బందిని సొల్యూషన్ ఎలా చేయాలన్నది ముఖ్యమంత్రి వర్యుల సలహా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అంతేకాదు మన ఎంపీ గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు పెద్దలు సానా సతీష్ గారి దగ్గరికి కూడా నేను ఈ సమస్యను తీసుకువెళ్లి వారు వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకువెళ్లి వారి దగ్గరికి వివరించి సెంట్రల్ లో కూడా దీని నుంచి మనకి ఎలా ఈ సమస్యను పరిష్కరించడానికి సెంట్రల్ నుంచి కూడా చేయవలసిన పద్ధతుల్ని, జీవోల్ని అది కూడా దాన్ని వారికి వివరించి వారి ద్వారా కూడా ఈ సమస్యను పరిశీలించడానికి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే కమ్యూనిటీ హాల్ గురించి ఏలేశ్వరం నగర పంచాయతీలో ఇప్పటికే మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్య. దానికి సంబంధించి అక్కడ కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక స్థలాన్ని అన్నది ముందుగా ఎక్కడ వీలుగా ఉందో అది అంతా చూసుకుని ఆ స్థలాన్ని కేటాయించి ఈ రాబోయే కాలంలో దీన్ని కూడా ఈ సమస్యను కూడా కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.